హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఈ వీడియో ఎందుకు తీస్తున్నా అంటే ఇప్పుడే నేను ఇంటి నుంచి బయటకు వస్తున్నా. అయితే పాపం మా డాడీ జర వీక్ అనిపించిండు, కడుపు నొస్తుంది అన్నాడు. ఆయన ఎట్లా అంటే చిరంజీవి, మెగాస్టార్ చిరంజీవి గారు అంటే సినిమా ఛాన్సెస్ గురించి తిరుగుతున్నప్పుడు ఆయన ఫిలిం ప్రొడ్యూసర్ ఉండే. ఎట్లుండే అంటే ఒక సింహం లాగానే అనమాట. ఆయన మా మమ్మీ మా డాడీ చెన్నై బీచ్లో కూర్చొని ఉన్న రోజులల్లో ప్రొడ్యూసర్గా మెగాస్టార్ చిరంజీవి గారు డాడీ ముందుకొచ్చి వేషం గురించి అడిగిన రోజులు. అట్లా సింహంలాగా ఉన్న మనిషి ఇవాళ ఆయన 78 years. అయితే ఆయన గురించి చెప్పాలంటే జస్ట్ ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు గంట సేపు, ఒక రోజు 2 రోజులు 3 రోజులు సరిపోదు, చాలా టైం పడుతుంది. ఎందుచేత ఆయన ఒక డిక్షనరీ. ఒక మనిషి అసలు ఎలా బ్రతకాలి, ఏమేమి చేయవచ్చు, మనిషిలో ఓటమి అనేది వస్తుంది. అయితే ఆ ఓటమిని దాటి ఎట్లా బ్రతకాలి అనేది మనము నేర్చుకోవాలంటే మా డాడీ దగ్గర అది చూసి నేర్చుకోవచ్చు. అంటే మా డాడీ ఇవి మనం ఇని అలిసిపోయినామేమో, కానీ మా డాడీ అని గొప్ప కాదు, నిజంగా చెప్తున్నా, ఆయన చాలా గ్రేట్. సక్సెస్ అయిన వాళ్ళు చెప్పుకుంటే వేరే విషయం, కానీ పాపం ఈయన చాలా ఇబ్బంది పాలు గురి అయిందనమాట. చాలామంది మోసం చేసిర్రు, ఎన్నో కోట్ల ఆస్తి ఓడగొట్టుకున్నాడు. అయినా నేను మెచ్చుకుంటున్నా కొడుకులాగా. ఈ రోజులల్లో ఒక కొడుకు మెచ్చుకుంటుండంటే అర్థం చేసుకోండి, చాలా గొప్ప విషయం అది. కోట్ల ఆస్తి ఇస్తే కూడా మెచ్చుకుంటలేరు కొడుకులు, అయినా కూడా నేను మెచ్చుకుంటున్నా అంటే ఆయన అంత గొప్పోడు ఆ మనిషి. కాబట్టి చెప్తున్నా, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, పేరెంట్స్, తల్లి ఇంకా తండ్రి చాలా ముఖ్యం. మనం చాలా మంచిగా చూసుకోవాలి వాళ్ళ గురించి, ఇంకా చాలా చెప్పాలి. నేను ఇట్లాంటి వీడియోస్ తీస్తూ ఉంటా. ఏదో సందర్భం వచ్చింది, కారు నడుపుతుంటే చెప్పాలనిపించింది, ఈ వీడియో చెప్తున్నా. ఇక ముందు వాళ్ళ గురించి కూడా చెప్తూ ఉంటా, ఎందుకంటే పాపం బ్రతుకున్నప్పుడే చెప్పాలి. ఓకేనా ఫ్రెండ్స్, దీంతో ఈ వీడియో ఇక్కడికి ఎండ్ చేస్తా. వాళ్ళ గురించి చాలా చెప్తూ ఉంటా. బాయ్ బాయ్, టేక్ కేర్, గుడ్ నైట్.